నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్. బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సరైన అవగాహన లేక ఫోర్త్ స్టేజ్ లోనో లేకపోతే పీక్ స్టేజ్ లోనో వచ్చిన వాళ్ళు ఆ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. బట్ పర్టికులర్ గా అక్టోబర్ మంత్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో ఈ సందర్భంగా ఈ రోజు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కంప్లీట్ అవగాహన కల్పించడానికి మనతో పాటు అపోలో హాస్పిటల్స్ నుంచి ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో 10 మందిలో ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్ కి ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఎందుకు వస్తుంది? ఈ రీసెంట్ టైమ్స్ లో ద ఇన్సిడెన్స్ భారతదేశంలో ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బాగా పెరిగింది. ఇప్పుడు మోస్ట్ కామన్ క్యాన్సర్స్ కనుక మనం చూస్తే ఆడవాళ్ళల్లో ఇట్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ రైట్ నౌ. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఒకటే కాకుండా ఎక్కువ మందిలో కొంచెం లేట్గా డిటెక్ట్ అవ్వడం వల్ల డెత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని మనం త్వరగా ఎర్లీగా ఒకవేళ ఇంకా డిటెక్ట్ చేయగలిగితే చాలా ప్రాణాలు మనం క్యూర్ చేయొచ్చు, వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు. సో ఎవరిలో కామన్గా వస్తుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మేల్స్ ఫీమేల్స్ జెండర్ బయాస్ లేకుండా ఇద్దరు రావచ్చు, మేల్స్లో కూడా రావచ్చు అండ్ ఏ ఏజ్లో అయినా రావచ్చు. కాకపోతే ఏంటంటే వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే సంభావన పెరుగుతూ వస్తుంది. ఓకే ఓకే. సో ఏ ఏజ్ లో పర్టికులర్ గా మనం చూడొచ్చు? ఇప్పుడు మగవాళ్ళలో కూడా కొంచెం లిమ్స్ లాగా అలా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఏమనుకుంటారు అసలు ఆడవాళ్ళకే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మగవాళ్ళు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అసలు ఎలా కనుక్కోవచ్చు? ఫస్ట్ మగవాళ్ళ గురించి మాట్లాడదాం. మగవాళ్ళల్లో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ వస్తుంది అంటే యూజువల్లీ ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. BRCA1, BRCA2, PALB2 ఇలాంటి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళల్లో యూజువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం మగవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. సో దాట్ ఈస్ ద మెయిన్ రీజన్. అది కాకుండా ఏంటంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వేటి కారణాల వల్ల వస్తుంది అని మనం చూసుకుంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ ఈ స్థూలకాయం ఒబేసిటీ. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గుతోంది. సో ఫిజికల్లీ యాక్టివ్ లేని వాళ్ళల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని మాత్రమే పనులు చేసుకునే వాళ్ళు, యాక్టివిటీ తక్కువగా ఉండేవాళ్ళు, సో వాళ్ళందరిలో ఒబేసిటీ కనిపిస్తుంది. ఇది కాకుండా ఈ మధ్య బాగా బయట తిండి అంటే ఫ్రైడ్ ఫుడ్ కానీ ఫ్యాటీ ఫుడ్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఫుడ్ కానీ ఇవన్నిటి వల్ల ఏంటంటే ఒబేసిటీ పెరుగుతూ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. సో మామూలుగా ఈ మిగతా క్యాన్సర్స్ కి లేకపోతే మిగతా హెల్త్ ఇష్యూస్ కి ఒబేసిటీ అనుకుంటాం. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకసారి కాన్సంట్రేట్ చేయాలి. ఇది కాకుండా ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఆల్సో ఈ మధ్య మగవాళ్ళలోనే కాకుండా ఆడవాళ్ళలో కూడా ఆల్కహాల్ కన్సంప్షన్ పెరిగింది బాగా. సో ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్కి. మనం ఇంకొకటి ఏం తెలుసుకోవాలి అంటే ఈ కాలంలో ఎర్లీ అంటే ఒబేసిటీ ఎక్కువ అవడం వల్ల కానీ యాక్టివిటీస్ తగ్గడం వల్ల కానీ యంగ్ ఏజ్లోనే 12 ఏళ్ళు కన్నా ముందుగానే పిల్లలకి మెనార్కీ అనేది అటైన్ అవుతుంది. మెనార్కీ అంటే మనం ఏవైతే నెలసరి అంటామో అటైన్ అవుతుంది. సో సో ఆ పిల్లలు అలా ఎర్లీ మెనార్కీ వచ్చిన వాళ్ళలో లేదా ఎవరైతే 35 ఏళ్ళ తర్వాత గర్భధారణ చేసి మొదటి బిడ్డని కంటారో వాళ్ళకి, లేకపోతే ఎవరైతే అసలుకి వాళ్ళ లైఫ్ టైం మొత్తంలో అసలు ప్రెగ్నెంటే అవ్వరో లేకపోతే గర్భిణీ అవ్వరో వాళ్ళల్లో, లేకపోతే తల్లి పాలు ఇవ్వని వాళ్ళు, బిడ్డ పుట్టినా పాలు 6 నెలలు ఇవ్వకపోయినా లేకపోతే దానికన్నా అసలు బ్రెస్ట్ ఫీడ్ లేకున్నా కానీ వాళ్ళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇవి కాకుండా ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఉన్నాయి? ఇప్పుడు మీరు జంక్ ఫుడ్, డెలివరీస్ అన్నారు, ఎర్లీ మెచ్యూరిటీ అన్నారు, ఇవి కాకుండా ఇంకేమున్నాయి అసలు రిస్క్ ఫ్యాక్టర్స్? సో ఇవి కాకుండా నార్మల్గా ఏంటంటే మనం కూరగాయలు, పండ్లు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. అవి తక్కువగా తీసుకున్నా కానీ ఉంటుంది. సో బేసికలీ మన లైఫ్ స్టైల్ అనేది మోడిఫై చేసుకోవాలి. యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్దీ డైట్. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడము, జంక్ ఫుడ్ తగ్గించడము, దాంతోపాటు ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం, వీటన్నిటి వల్ల ఒబేసిటీ తగ్గడము, ఆల్కహాల్ కన్సంప్షన్
ఇవన్నిటి మీద మనం శ్రద్ధ పెడితే ఇవన్నిటి ఏంటంటే మనం మార్చుకోగలం, మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసి రిస్క్ని తగ్గించుకుండేవి. ఓకే. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో జెనెటిక్స్ కూడా Yes. ఇప్పుడు మదర్కి ఉంది అనుకోండి, డాటర్కి వస్తుందా అది? సో ఫ్యామిలీ హిస్టరీ, నెక్స్ట్ థింగ్ ఐఎమ్ కమింగ్ టు ఇస్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీ అంటే తల్లికి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. తల్లికి కానీ, లేకపోతే చెల్లికి, అక్కకి, ఓన్ సిబ్లింగ్స్లో కానీ, లేకపోతే తల్లి తరపున రిలేటివ్స్, పిన్ని, పెద్దమ్మ, వీళ్ళకి కానీ, వీళ్ళల్లో కనుక కనిపిస్తే వాళ్ళకి రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది. సో ఇది కాకుండా ఇంకోటి ఏం తెలుసుకోవాలంటే, మేనత్తలకి, ఫాదర్ వైపు మేనత్తలకి ఉన్నా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఇంక్రీజ్డ్ రిస్క్ అంటాం, అది కొంచెం పెరుగుతుంది. ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా జెనెటిక్ మ్యూటేషన్స్ అని ఏవైతే చెప్పానో అవి ఉన్న వాళ్ళల్లో కూడా సో మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఏంటంటే ఇదొకటే కాకుండా ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్, ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్, ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తూ ఉంటాయి. సో మీరు అన్నట్టుగా రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అని తెలిసినప్పుడు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అసలు స్క్రీనింగ్, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము? ఎస్, యాజ్ ఎర్లీ యాజ్ 20 years, 20 ఏళ్ళ వయసు నుంచి అంటే స్వయంగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మొదలు పెట్టాలి, ఏ స్త్రీ అయినా కానీ. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అంటే, మన నెలసరి అయిన వారం రోజుల తర్వాత ఒకసారి అద్దం ముందు నుంచొని కానీ, లేకపోతే స్నానం గదిలో కానీ నిలబడి ఒకసారి అద్దం ముందు ఒకవేళ ఉంటే గనుక 2 రొమ్ముల్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకొని సమాన ఆకృతిలో ఉన్నాయా లేదా, లేకపోతే నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ అంటే ఏమైనా ద్రవం వస్తుందా, రక్తం వస్తుందా గమనించుకోవాలి. ఇది నెలకి ఒక్కసారైనా మనం చూసుకోవాలి. ఇది దీని తర్వాత ఒకసారి మన ముని వేళ్ళతోని 3 లేదా 4 ఫింగర్స్ లెఫ్ట్ రొమ్ముకి రైట్ హ్యాండ్తోని, రైట్ రొమ్కి లెఫ్ట్ హ్యాండ్తోని, ముని వేళ్ళతోని ఒకసారి మెల్లగా సర్క్యులర్ మూవ్మెంట్లో ఒకసారి మూవ్ చేసుకుంటూ 4 క్వాడ్రంట్స్లో అంటే 4 వైపులు పాల్పేట్ చేసి చూసుకోవాలి. ఇది చూసుకున్నప్పుడు మీకు ఏదైనా గడ్డలాగా కానీ, లేకపోతే మీకు నిప్పుల నుంచి ఏదైనా ద్రవం కానీ వస్తే దాన్ని ఒత్తినప్పుడు అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇది 20 ఏళ్ళ వయసు నుంచి మొదలు పెట్టచ్చు. 40 ఏళ్ళు దాటిన స్త్రీలలో ఏంటంటే మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ డెఫినెట్గా సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఎక్స్పర్ట్ ద్వారా పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష చేయించుకున్న తర్వాత సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ, ఫస్ట్ బేస్ లైన్ మ్యామోగ్రఫీ 40 yearsకి చేయించుకొని దాని తర్వాత సంవత్సరానికి ఒకసారి కానీ, లేదా 2 సంవత్సరాలకి మినిమం 2 సంవత్సరాలకు ఒకసారైనా మ్యామోగ్రఫీ చేయించుకుంటే మనం ఎర్లీ స్టేజ్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మనకి మామూలుగా పాప్ స్మియర్ అనేది 3 yearsకి ఒకసారి, ఇదైతే 40 years తర్వాత అయితే ఇయర్లీ వన్స్ లేదా ఎవ్రీ 2 years. ఓకే. సో మామూలుగా నేను విన్నది ఏంటంటే పాలిచ్చే తల్లుల్లో 90% ఛాన్స్ ఉండదు అని విన్నాను. బట్ ఒకరిద్దరిలో నేను చూసాను పాలిచ్చిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చింది. అది జెనెటిక్స్ లో లేకపోయినా వచ్చింది. అది ఎలా అంటారు, ఎందుకంటారు? జెనెటిక్స్ లో లేదు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? రిస్క్ ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల షీ హస్ రెడ్యూస్ ద రిస్క్. కాకపోతే వేరే లైఫ్ స్టైల్ ఇవి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీలో తల్లికి ఉన్నంత మాత్రాన బిడ్డకి కంపల్సరీగా రావాలని ఏమీ లేదు. సో తనలో అప్పుడు మ్యూటేట్ అయ్యి రావచ్చు, లేకపోతే వేరే ఇంకేదైనా రిస్క్ ఫ్యాక్టర్ ద్వారా కూడా తనకి వచ్చి ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు వస్తుంది రిస్క్ ఫ్యాక్టర్ అని తెలిసిన తర్వాత ఎగ్జామినేషన్ చెప్పారు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ కాకుండా ప్రికాషన్స్, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కాకుండా ఇంకేం తీసుకోవాలి? రెగ్యులర్ గా డాక్టర్ ని కలుస్తూ ఉండాలా? ఏమైనా అంటే కాపాడుకోవడానికి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా ముందే తీసుకోవడానికి? మెడిసిన్స్ అంటూ ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఎర్లీగా మనం స్క్రీన్ చేసుకొని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోగలగడమే మనం చేయగలం. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్ చేసినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ద క్యూర్ రేట్ ఇస్ వెరీ వెరీ హై. ఓకే.
సో సో దానివల్ల ఇప్పుడు ట్రీట్మెంట్స్ విషయానికి వద్దాం. Yeah. ఇప్పుడు మనకి ఒక 30 ఇయర్స్‌లో బయటపడింది అని అనుకుందాం. టూ ఎర్లీగా కూడా బయటపడుతుందని చెప్పారు కదా మీరు. స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఇప్పుడు మెమోగ్రఫీ మీరు చెప్పిన టెస్ట్‌లన్నీ చేయించుకున్న తర్వాత భయపడిపోతారు వాళ్ళు. ఫస్ట్ వచ్చింది అనగానే ఇంకా కంప్లీట్‌గా కీమోథెరపీకి వెళ్ళిపోవాలి అనే సో స్టేజ్‌కొచ్చేస్తారు. ఏంటంటే ఒకసారి ఒక గడ్డ గాని, లేకపోతే మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ హ్మ్. చేసుకున్నారు. హ్మ్. మీకు లంప్ ఫీల్ అయ్యారు. హ్మ్. లేకపోతే నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చింది. హ్మ్. అప్పుడేంటంటే నిర్ధారణ కోసం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవును. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 80% ఇలాంటి హ్మ్. గడ్డలు హ్మ్. క్యాన్సర్ సంబంధించినవి ఉండవు. ఓకే. సో ఓకే. ఏంటంటే ఆ నిర్ధారణ కోసం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి హ్మ్. అది బయాప్సీ చేయించుకొని, హ్మ్. బయాప్సీ కన్ఫర్మేషన్ వస్తేనే హ్మ్. అది మనకి రొమ్ము క్యాన్సర్ అని అర్థం. ఓకే. ఓకే. సో గడ్డొస్తేనే ఇంకా అదే అనుకుంటారు కదా! యెస్. భయపడిపోతారు చాలా సో మంది. 80% ఆఫ్ ద టైమ్స్ అది క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు బయాప్సీ టెస్ట్‌లో వచ్చిందనుకుందాం. అందులో స్టేజెస్ ఉంటాయా మళ్ళీ? యెస్. సో ఇప్పుడు బయాప్సీలో మనం కన్ఫర్మ్ అయిన తర్వాత తదుపరి స్కాన్స్ చేసుకొని హ్మ్. మనం దాని స్టేజ్‌ని నిర్ధారిస్తాం. హ్మ్. సో యూజువల్లీ స్టేజ్ వైస్ ఏంటంటే పెట్ సిటీ స్కాన్ హ్మ్. లేదంటే గనుక నార్మల్‌గా ఇప్పుడు ఏంటంటే మామోగ్రఫీ అయిపోయిన తర్వాత బోన్ స్కాన్స్ ఇవన్నీ చేసి చెస్ట్ ఎక్స్‌రేలు హ్మ్. లేకపోతే గనుక అల్ట్రాసౌండ్స్ అంటే స్టేజ్ చేస్తాం. అంటే స్టేజింగ్ అదేమన్నా స్ప్రెడ్ అయింది అని యెస్. సో అనుకోవచ్చు. స్టేజ్ ఓకే. చేయడం కోసము దాని సైజ్ ఏంటంటే స్టేజ్ అనేది దాని సైజ్‌ని బట్టి హ్మ్. అలాగే అది గినక లింఫ్ నోడ్స్‌కి ఏమైనా స్ప్రెడ్ అయిందా దాన్ని బట్టి ఓకే. లేకపోతే బాడీలో ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా హ్మ్. ఇవన్నీ 3 క్రైటీరియన్స్‌ని బట్టి మనం రొమ్ము క్యాన్సర్‌ని స్టేజ్ చేస్తాం. ఓకే. ఓకే. సో మామూలుగా ఇప్పుడు మీరంటున్న గడ్డ అంటున్నారు కదా! స్టార్టింగ్ స్టేజ్‌లో పెద్ద తెలీదు. పెరుగుతూ వస్తుంటే ఏమైనా మనకి సైజెస్‌లో డిఫరెన్స్ తెలుస్తుందా? లేకపోతే అది అలానే లోపలే పెరిగిపోతుందా? లేదు. మనం ఏంటంటే సైజ్ మరీ చిన్నగా ఉన్న చాలా చిన్న చిన్న వాటిని మనకి మామోగ్రఫీ డిటెక్ట్ చేస్తుంది. హ్మ్. అది కాకుండా యూజువల్లీ మనం ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎలా అంటే 0.5 సెంటీమీటర్స్ నుంచి యూజువల్లీ రెగ్యులర్‌గా చేసుకునే వాళ్ళు డిటెక్ట్ చేయగలుగుతారు. హ్మ్. హ్మ్. లేదంటే క్లినిషియన్ దగ్గరికొచ్చినప్పుడు క్లినిషియన్ కూడా దాన్ని డిటెక్ట్ డిటెక్ట్ చేయొచ్చు. చేసి చెప్పగలుగుతారు. హ్మ్. మనం స్టేజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే రొమ్ము షేప్ మారుతుంది. నేను అందుకనే చెప్పాను. యెస్. మనం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు అద్దం ముందు నుంచున్నప్పుడు 2 రొమ్ములు ఒకటే హ్మ్. ఆకృతిలో సేమ్ ఉందా లేదా చూసుకుంటాము. హ్మ్. అలాగే నిప్పిల్ అనేది ఒకవేళ ఏమన్నా లోపలికి పక్కరింగ్ అంటాం. అంటే హ్మ్. లోపలికి ఏమన్నా వెనక్కి వెళ్ళిందా? వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోవడం అలా హ్మ్. ఏమైనా ఉందా? లేకపోతే స్కిన్‌లో చేంజెస్ ఏమైనా ఉందా? స్కిన్ హ్మ్. రంగు మారడం హ్మ్. అట్లాంటిది ఏమైనా ఉందా? మనం చూసుకోవాలి. ఓకే. ఓకే. ఒకసారి బయాప్సీ చేసిన తర్వాత స్టేజెస్ ఉంటాయని చెప్పారు గదా! ఏ స్టేజ్‌కి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు? సో స్టేజ్ వైస్ అయిన తర్వాత ఇంకొకటి రొమ్ము క్యాన్సర్‌లో ఉండేదేంటంటే బయాప్సీ తర్వాత హ్మ్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ హార్మోనల్ స్టేటస్ అంటాం. ఓకే. ఈఆర్, హెర్2 న్యూ స్టేటస్ అని స్టేటస్ కూడా మనము ఆ ముక్క పరీక్ష ఏదైతే చేస్తామో దాని ద్వారా తెలుసుకుంటాం. హ్మ్. దాన్ని తెలుసుకున్న తర్వాత ఎర్లీ స్టేజెస్‌లో ఈదర్ మనము సర్జరీ సర్జరీ విత్ కీమోథెరపీయా, హార్మోనల్ థెరపీయా లేకపోతే కొన్ని స్లైట్‌లీ అడ్వాన్స్ స్టేజెస్‌లో కీమో యాస్ వెల్ యాస్ సర్జరీ ప్లస్ రేడియేషన్ ఈ మూడిటిని హ్మ్. యూజ్ చేసి మనం క్యూర్ చేయాల్సి వస్తుంది. అంటే ఇనిషియల్ స్టేజ్‌లో ఓన్లీ టాబ్లెట్స్‌కే కొన్ని తగ్గుతాయి అని చెప్తుంటారు. దీనికది లేదు. అలాంటివేం లేదా? రొమ్ము క్యాన్సర్‌లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్మ్. సర్జరీ ఇస్ ఎ మస్ట్. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర హ్మ్. ఇంతకుముందు ఏముండేదంటే ఎంటైర్ రొమ్ముని తీసేయాలి. రొమ్ము అవును. మొత్తం తీసేయాలి అని హ్మ్. ఉండింది. హ్మ్. ఇప్పుడు వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. ఓకే. ఏంటంటే ఒక గడ్డ దాని దాని చుట్టుపక్కల ఉండే ఆ రొమ్ము భాగాన్ని తీసేసి రొమ్ముని మనం ప్రిజర్వ్ చేస్తాం. సో హ్మ్. ఏంటంటే స్త్రీకి తన రొమ్ము తీసేశారు అని ఆ సైకలాజికల్ అవును. 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 డిప్రెషన్ లేకుండా ఇప్పుడు అది చేయగలుగుతాం. కాకపోతే ఏంటంటే రొమ్ము అలాగే ఉంచి మనం ఓన్లీ ఎక్సిషన్ చేస్తే డెఫినిట్‌గా వాళ్ళు రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ముందులాగా తీసేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. ఓకే. సో, ఈ ట్రీట్మెంట్‌కి ఎంత టైం పడుతుంది? ప్రతి ఒక్కరికి కీమోథెరపీ అంటే చాలా పెయిన్‌ఫుల్ ట్రీట్మెంట్. చేసుకోకపోతే అలా చచ్చిపోతే బావుండని అనుకుంటుంటారు కదా చాలామంది. కీమోథెరపీ యెస్. అది సిస్టమిక్ ట్రీట్మెంట్. అంటే ఏంటంటే అది మనం ఐవీ ద్వారా ఇస్తాము. బాడీలో ఉండే అన్ని సెల్స్ పైన యాక్ట్ చేస్తుంది కాబట్టి ఏంటంటే దానివల్ల పేషెంట్స్‌కి వాంతులు కానీ, నీరసం కానీ లేకపోతే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ కీమోథెరపీ డ్రగ్స్ వల్ల కొంచెం
జుట్టు రాలడము అవును. ఇవన్నీ అవును. జరుగుతాయి. ఉమ్, ఇదేంటంటే కాకపోతే ఈ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తాత్కాలికం. ఉమ్, తాత్కాలికం తర్వాత దాని తర్వాత ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ ఎనర్జీ లెవెల్స్, నార్మల్ హెయిర్ గ్రోత్ అంతా నార్మల్‌గా ఉంటుంది. ఓకే. సో, ఓకే. ఇప్పుడు మనం దానికోసం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. సో, ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎంత రిస్క్ ఉంటుంది? చనిపోతారు అని అనుకుంటారు. బట్ చాలా మందిని చూసాను. నేను రికవరీ అయ్యాను అని చెప్తున్నారు. ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేసినప్పుడు హ్మ్. డెఫినిట్‌గా క్యూర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ హ్మ్. షుడ్ బి ద గోల్. సో, ఈ హార్మోనల్ థెరపీ అన్నారు కదా! ఇది ఎలా ఇస్తారసలు? హార్మోనల్ థెరపీ అదే గినక ఇప్పుడు నేను చెప్పినట్టుగా హార్మోనల్ స్టేటస్ ఈఆర్, హ్మ్. అనేది గినక పాజిటివ్ ఉంటే పేషెంట్స్ మాత్ర రూపంలో, హ్మ్. టాబ్లెట్ రూపంలో హార్మోనల్ థెరపీ హ్మ్. వాళ్ళ స్టేజ్‌ని బట్టి మనం 8-10 ఇయర్స్ వరకు ఇస్తాం. ప్రతిరోజు ఒక గోళీలాగా. ఓకే. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఓకే. వన్స్ ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత క్యూర్ అయిపోయిందని అనుకోవచ్చా? లేదు రెగ్యులర్ ఎగ్జామినేషన్‌కి రావాల్సి ఉంటుందా వాళ్ళు? మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత హ్మ్. మనం రెగ్యులర్ ఫాలో అప్‌లో ఉంటే మనకి మంచిది. హ్మ్. ఫస్ట్ కంప్లీట్ ఎంటైర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మినిమమ్ 5 ఇయర్స్ వరకు రెగ్యులర్‌గా మీ డాక్టర్ చెప్పినట్టుగా మీరు ఫాలో అప్‌కి వెళ్ళాలి. హ్మ్. దాని తర్వాత మళ్ళీ మిగతా నార్మల్ పాపులేషన్ అంటే మిగతా వాళ్ళు క్యాన్సర్ లేని వాళ్ళు ఎలా అయితే సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ ఎగ్జామినేషన్ ఎలా అయితే చేయించుకోవాలో అలా వాళ్ళు కూడా చేయించుకోవాల్సొస్తుంది. ఓకే. మీరు ట్రీట్మెంట్ టైమ్‌లో ఎలాంటి ఫుడ్‌ని వాళ్ళకి చెప్తారసలు? ఎలాంటి ఫుడ్ ఇస్తారు? ఫుడ్ పరంగా దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఓకే. పర్ సే. కాకపోతే ఏంటంటే మనకి కీమోథెరపీ ఇచ్చినప్పుడు హ్మ్. కొంచెం వాళ్ళకి ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. ఓకే. కొంచెం నాసియా సెన్సేషన్ ఉంటుంది. వామిటింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్. ఎందుకంటే బయట ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. అవును. సో, దానికోసం ఏంటంటే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఇంట్లో చేసిన ఫుడ్ తింటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. ఓకే. ఇప్పుడు మగవాళ్ళలో ఎంత పర్సెంటేజ్‌లో వస్తుంది ఈ రొమ్ము క్యాన్సర్ అనేది? మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి? ఇన్సిడెన్స్ అంటే ఇప్పుడు ఇన్సిడెన్స్ పెరిగింది. కాకపోతే ఏంటంటే మిగతా క్యాన్సర్స్ ఇప్పుడు మగవాళ్ళల్లో క్యాన్సర్స్ కినుక చూస్తే అందులో బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు హైలో ఉందా అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉందా అంటే కాదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మనం విన్న దానికన్నా హ్మ్. ఇప్పుడు డెఫినిట్‌గా మగవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ పర్సెంటేజ్ హ్మ్. వైస్‌గా పెరిగింది. పెరిగింది. సో, వాళ్ళకి కూడా ఈ సేమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయా? యెస్. ఇలాగే ఉంటుంది. ఓకే. ఒకసారి రొమ్ము క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత అసలు ఎలా ప్రాసెస్ ఉంటుంది మొత్తం? సో, ఒకసారి నిర్ధారణ జరిగిన తర్వాత స్టేజ్‌ని వారీగా స్టేజ్‌ని బట్టి ఫస్ట్ సర్జరీ చేయడం హ్మ్. లేదా ఒకవేళ గినక ఈఆర్, హెర్టోన్యూ స్టేటస్ ఏదైతే చెప్పానో హార్మోనల్ స్టేటస్ అంటామో దాన్ని బట్టి కీమో చేసి సర్జరీ చేయడమా? హ్మ్. లేకపోతే సర్జరీ చేసి కీమో చేయడమా అనేది నిర్ధారిస్తాం. ఓకే. దాని తర్వాత ఒకవేళ గినక రొమ్ము కంప్లీట్‌గా తీసేసి ఎర్లీ స్టేజ్ గినక ఉంటే గినక హ్మ్. హ్మ్. అప్పుడు వాళ్ళకి మనం రేడియేషన్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. లేదు ఓకే. రొమ్ము మాత్రం తీయకుండా ఓన్లీ గడ్డ ఒకటే గినక తీస్తే హ్మ్. అలాంటి వాళ్ళల్లో మనం రేడియేషన్ కంపల్సరీగా ఇవ్వాల్సొస్తుంది. ఎంత టైం ఇవ్వాలి అది ఆ ట్రీట్మెంట్? సో, సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ హ్మ్. అనేది హ్మ్. మనకేంటంటే ఒక 6-8 సైకిల్స్ ఉంటుంది. హ్మ్. అదేంటి వి విల్ అంటే స్టేజ్‌ని బట్టి హ్మ్. పెథాలజీ రిపోర్ట్ బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ హార్మోనల్ స్టేటస్‌ని బట్టి ఆ కీమోథెరపీ ఎన్ని సైకిల్స్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే. ఇది చేసిన తర్వాత కీమోథెరపీ ఫినిష్ చేసిన తర్వాత అడ్వాన్స్ స్టేజెస్‌లో లేకపోతే రొమ్ముని ప్రిజర్వ్ చేసిన కేసెస్‌లో హ్మ్. మనము రేడియేషన్ థెరపీ ఇస్తాం. హ్మ్. రేడియేషన్ అనేది మనకి 3-5 వారాలు ట్రీట్మెంట్ పడుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన రొమ్మును ప్రిజర్వ్ చేస్తారంటారు కదా! ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటాచ్ చేస్తారా? లేకపోతే ఎలా అది? ఏం చేస్తారు అందులో? ఎక్కడైతే జబ్బు ఉందో, హ్మ్. ఎక్కడైతే రొమ్ము లంప్ ఉందో, ఆ లంప్‌ని దాని చుట్టుపక్కల ఉన్న బ్రెస్ట్‌ని మాత్రమే తొలగించి మిగతా బ్రెస్ట్‌ని అలాగే ఉంచడాన్ని బ్రెస్ట్ ఓకే. కన్జర్వేషన్ సర్జరీ అంటాం. ఓకే. వన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మీరన్నారు. అంటే ఏ క్యాన్సర్ వచ్చినా నెగ్లెక్ట్ చేస్తే ప్రతి పార్ట్‌కి బాడీ పార్ట్‌కి వెళ్ళిపోతుంది అని. ఇది ఎంత స్టేజ్‌లో ఇప్పుడు మనకు ఫస్ట్ స్టేజ్‌లో కనిపెట్టారు అని అనుకుందాం. అప్పుడు తగ్గిపోతుందా? లేదు ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్తే ఏ పార్ట్స్‌కి వెళ్ళిపోతుందది? అంటే మనకు చాలా మంది చంకల్లో వస్తూ ఉంటుంది గడ్డలు. అది కూడా రొమ్ము క్యాన్సర్ అని చెప్తూ ఉంటారు గదా! యెస్.
సో ఏంటంటే రొమ్ము నుంచి ఫస్ట్ ఎర్లీ స్టేజెస్‌లో రొమ్ములో ఉండడం మాత్రమే. అక్కడి నుంచి చంకలకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హ్మ్. అది డైరెక్ట్‌గా రొమ్ము అంటే గడ్డ సైజుని బట్టి స్టేజ్. దాని తర్వాత గడ్డ సైజ్‌తో పాటు ఏంటంటే అది ఒకవేళ ఇంకా చంకలోకి వెళ్తే అది స్టేజ్ 3లోకి వెళ్తుంది. ఓహ్! స్టేజ్ 3 తర్వాత అక్కడి నుంచి గినక బాడీలో ఇంకెక్కడైనా వేరే ఆర్గాన్స్ హ్మ్. అంటే హ్మ్. మన లివర్‌లోకి వెళ్ళడం కానీ, లేకపోతే బోన్స్‌లోకి వెళ్ళడం కానీ, లేదా లంగ్స్‌లోకి వెళ్ళడం కానీ, లేకపోతే బ్రెయిన్‌లోకి వెళ్ళడం కానీ, హ్మ్. ఇలా ఎక్కడికి వెళ్ళినా దాన్ని స్టేజ్ 4 డిసీజ్ అంటాం. ఓకే. ఏంటంటే స్టేజ్ 4లో డయాగ్నోస్ అయిన కేస్‌ని మనము క్యూర్ అని చెప్పడానికి లేదు. హ్మ్. దాన్ని జబ్బుని కంట్రోల్ చేయగలుగుతాం. చేయొచ్చు అప్పుడు కూడా. కాకపోతే టైం కంట్రోల్ తక్కువ కంట్రోల్ ఉంటుంది. చేయగలుగుతాం. హ్మ్. లైఫ్‌ని ప్రొలాంగ్ చేస్తూ ఈ మెడిసిన్స్‌తోని కంట్రోల్ చేయగలుగుతాం తప్ప వాళ్ళని కంప్లీట్‌గా క్యూర్ అయితే చేయడం కష్టం. చేయలేము. సో, ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి రికవరీ అయిన తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుందా వాళ్ళకి? ఎందుకంటే కీమోథెరపీ చేశాక ఎముకలు కూడా బలహీనమైపోతాయని చెప్తూ ఉంటారు. అది నిజమేనా? రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో వెళ్ళగలరా వాళ్ళు? హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కొంతమందికి హ్మ్. ఏంటంటే ఆహ్, ఆస్టియోపోరోసిస్ అనేది హ్మ్. కొంతమందికి వస్తుంది. ఓకే. అంటే టైప్ ఆఫ్ హార్మోనల్ థెరపీ బట్టి కూడా ఉంటుంది. హ్మ్. సో ఏంటంటే తీసుకున్నప్పుడు ఏంటంటే దాని సప్లిమెంట్స్ హ్మ్. ఇన్ ద సెన్స్ ఆ ఆస్టియోపోరోసిస్‌కి సప్లిమెంట్ ఇస్తాం కాబట్టి హ్మ్. అండ్ దాంతో పాటు వాళ్ళు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆస్టియోపోరోసిస్‌ని కాంబాట్ చేయొచ్చు. సో ఓకే. దానివల్ల మనం వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ రీగెయిన్ అవ్వగలుగుతారు. హుహుహు. ఓకే. అండ్ కంప్లీట్‌గా క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ కాబట్టి ఎవ్రీ టైమ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఏదో ఒక సెమినార్స్ ఎక్కడో ఒక చోట ఏదో చెప్తూనే ఉంటారు గానీ, అంత కాన్సంట్రేట్ చెయ్యరు. పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఒక 10 ఇయర్స్ అమ్మాయిలు మీరన్నట్లుగా ఎర్లీగా వచ్చేసింది ప్యూబర్టీ స్టేజ్ అనేది. సో, ఆ స్టేజ్ నుంచి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆ స్టేజ్ నుంచి గైనకాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్లరు చిన్న పిల్లలు. వాళ్ళెలా ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎంత రెగ్యులర్‌గా డాక్టర్‌ని కలవాలి? అంటే ఎర్లీగా ఇప్పుడు మెనార్‌కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. హ్మ్. హ్మ్. పిల్లలు ఎక్కువగా ఈ రోజులలో హార్డ్‌లీ వి సీ దెమ్ బయట ఆడుకోవడం కానీ, లేదు. ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉండడం కానీ లేదు. అవును. ఇప్పుడేంటంటే మోస్ట్‌లీ ఇండోర్‌లోనే ప్రిఫర్ చేస్తున్నారు. అవును. ఈదర్ వాచింగ్ టెలివిజన్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. హ్మ్. ఈదర్ వీడియో గేమ్స్ ఆడుకోవడం కానీ, లేకపోతే అలాంటి మోడ్ ఆఫ్ లైఫ్ అవ్వింది. హ్మ్. దాంతో పాటు ఈ మధ్య ఏంటంటే అంటే లాట్ ఆఫ్ జంక్ ఫుడ్‌కి యాక్సెస్ పెరిగింది. అవును. అవును. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒబేసిటీ త్వరగా అటైన్ అవుతున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అనేది హార్మోనల్ డిపెండెంట్. యెస్. ఎంత అవును. ఎక్కువైతే హార్మోన్ ఎక్స్‌పోజర్ ఉంటుందో, ఎంత హ్మ్. డ్యూరేషన్ వరకు వాళ్ళకి రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అవునవును. అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో అంటే రా‌గా దొరికేవి. ఇప్పుడసలు ఎగ్ కానీ, చికెన్ కానీ, పాలు గానీ అన్నీ హార్మోన్స్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళు తీసుకోకుండా ఉండలేరు బయట తీసుకోకుండా. అవి అవాయిడ్ చేస్తే కొంచెం తీసుకోవచ్చా? లేదు బయట ఫుడ్స్ అన్నీ అలానే ఉన్నాయి. అన్నీ అలా ఉన్నాయంటే ఇప్పుడు నేను ఫుడ్ అడల్టరేషన్ గురించయితే నేను కమెంట్ చేయలేను అవును. అవును. రైట్ నౌ. బట్ స్టిల్ ఏంటంటే వెన్ ఐ సే బయట ఫుడ్ అంటే జంక్ ఫుడ్. హ్మ్. అంటే మరీ పాలు, గుడ్లు, కూరగాయలు ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్డే. ఇవి అవును. మనం అవును. పిల్లలకి ఇవ్వాల్సిందే. హ్మ్. ఇది కాకుండా బయట చేసే ఫుడ్ అంటే ఎనీథింగ్. ఇప్పుడు బాగా ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్. ఇప్పుడు హ్మ్. బాగా ఫ్రైడ్ ఆహ్, చికెన్ అంటారు. లేకపోతే అవును. ఫ్రెంచ్ ఫ్రైస్ అవును. అంటారు. ఆయిల్స్ ఇట్లాంటి కూడా ఆయిల్స్ అవును. ఇలాంటి ఫుడ్. హ్మ్. ఈ మేయోనీస్ అంటారు. ఇలాంటియన్నీ కొలెస్ట్రాల్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువుండే ఫుడ్‌ని మనం తగ్గించాలి వాళ్ళ డైట్‌లో. ఓకే డాక్టర్. థాంక్ యూ సో మచ్. సో, ఈ క్యాన్సర్ అవేర్‌నెస్ అనేది ఎక్కడ చెప్తూ ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ ప్రతిసారి ఎక్కడో ఒక చోట కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. చాలా క్లియర్‌గా చెప్పారు రొమ్ము క్యాన్సర్‌కి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి. థాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండీ! స్త్రీలలోనే కాదు మగవారిలో కూడా ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తోంది. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ క్యాన్సర్ నుంచి బయట పడొచ్చు అని చెప్పి డాక్టర్ స్రవంతి రెడ్డి గారు అంటున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ హెల్త్.